హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ వెంకట జగన్మోహన్ రావు. వెల్కమ్ టు జగన్స్ ఇంగ్లీష్ బోర్డ్. ఈరోజు నేను మీ అందరి కోసం ఒక కొత్త సెషన్ స్టార్ట్ చేయబోతున్నాను. ఈరోజు సెషన్లో మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ని మనం స్టార్ట్ చేస్తున్నాం. ఈ వీడియోలో రియల్ నెంబర్స్ చాప్టర్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ పార్ట్ కంప్లీట్గా క్లియర్గా పర్ఫెక్ట్గా మనం చూసేద్దాం. ఓకే, ప్రీవియస్ క్లాసెస్లో అంటే 6th, 7th, 8th, 9th క్లాసెస్లో కూడా మనం రియల్ నెంబర్స్ని చేస్తున్నాం. అయితే 9th క్లాస్లో ప్రత్యేకంగా ఇర్రేషనల్ నెంబర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చేసాం. 10th క్లాస్లో కూడా రియల్ నెంబర్స్ చాప్టర్లో ఇర్రేషనల్ నెంబర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్సే కాకుండా ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనేటటువంటి ఒక డివిజిబిలిటీ ప్రాపర్టీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనం చేయబోతున్నాం. ఓకే, అయితే ఇవన్నీ చేసే ముందు అంటే ఇర్రేషనల్ నెంబర్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనేటటువంటి డివిజిబిలిటీ ప్రాపర్టీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఇవన్నీ చేసే ముందు మనం రియల్ నెంబర్కి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ ఒకసారి చూసేద్దాం. రియల్ నెంబర్కి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్ మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఏ నెంబర్స్ని మనం రియల్ నెంబర్స్ అంటాం, రియల్ నెంబర్స్ కింద ఏ నెంబర్స్ని ట్రీట్ చేస్తాం అన్నటువంటి విషయం మనకి తెలిసి ఉండాలి. ఓకే, నేనేం చెప్తున్నానంటే ఇక్కడ రియల్ నెంబర్స్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. అవి ఫస్ట్ది రేషనల్ నెంబర్స్ అండ్ రెండోది ఇర్రేషనల్ నెంబర్స్. ఇది మీరు గుర్తుంచుకోండి, ఈ విషయం మనకి ఖచ్చితంగా గుర్తుండాలి. ద రియల్ నెంబర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. ద ఫస్ట్ పార్ట్ ఈజ్ రేషనల్ నెంబర్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఓకే, ఇప్పుడు రేషనల్ నెంబర్స్ని ఫర్దర్గా మనం ఈ రేషనల్ నెంబర్స్ని 4 డిఫరెంట్ కైండ్స్గా విభజించుకోవచ్చు. అవేంటంటే ఫస్ట్ది న్యాచురల్ నెంబర్స్, రెండోది హోల్ నెంబర్స్, మూడోది ఇంటిజర్స్ అండ్ ఫైనల్గా నాలుగోది ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్. ఈ విషయం కూడా మనకి ఖచ్చితంగా గుర్తుండాలి. ఏంటంటే రేషనల్ నెంబర్స్ని కూడా మనం 4 డిఫరెంట్ పార్ట్స్గా మనం డివైడ్ చేసుకున్నాం, విభజించుకున్నాం. ద ఫస్ట్ వన్ న్యాచురల్ నెంబర్స్, రెండోది హోల్ నెంబర్స్, మూడోది ఇంటిజర్స్ అండ్ నాలుగోది చివరిగా ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్గా మనం డివైడ్ చేసుకున్నాం. ఇదంతా నేను ఏం చెప్తున్నానంటే ఇదంతా రియల్ నెంబర్కి సంబంధించినటువంటి క్లాసిఫికేషన్. రియల్ నెంబర్స్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. ఫస్ట్ది రేషనల్ నెంబర్స్ అండ్ రెండోది ఇర్రేషనల్ నెంబర్స్. ఓకే, రేషనల్ నెంబర్స్ని మళ్ళీ 4 డిఫరెంట్ కైండ్స్గా మనం విభజించుకున్నాం. ద ఫస్ట్ పార్ట్ ఈజ్ న్యాచురల్ నెంబర్స్ అండ్ సెకండ్ వన్ హోల్ నెంబర్స్, తర్వాత ఇంటిజర్స్ అండ్ ఫైనల్గా ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్. ఓకే, అయితే వీటన్నిటికీ సంబంధించి మనం ఇన్ని రకాల బేసిక్ కాన్సెప్ట్స్ మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఇక్కడ చెప్పినటువంటి రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్, ఇంటిజర్, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ వీటన్నిటికి సంబంధించి ఒక్కొక్క విషయాన్ని గురించి ఒకసారి చూసేద్దాం. అన్నిటికన్నా ముందు ఫస్ట్ మనం రేషనల్ నెంబర్స్ గురించి చూసేద్దాం. ఓకే, మనం ఇప్పుడే చెప్పుకున్నాం రేషనల్ నెంబర్స్ని 4 డిఫరెంట్ పార్ట్స్గా మనం డివైడ్ చేసుకున్నామని. అంటే న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్స్ కిందనే మనం ట్రీట్ చేయాలి. అంటే దాని అర్థం ఏంటి, ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అలానే ప్రతి హోల్ నెంబర్ కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. ఎవ్రీ ఇంటిజర్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఎ రేషనల్ నెంబర్. అలానే ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్స్ కిందనే మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. రైట్, ఇప్పటివరకు మనం రేషనల్ నెంబర్స్ అంటే ఏ నెంబర్స్ని మనం రేషనల్ నెంబర్స్గా ట్రీట్ చేస్తామన్నటువంటి విషయం చూసాం. అయితే ఇక్కడ మనకి రేషనల్ నెంబర్ అంటే ఏంటి, రేషనల్ నెంబర్ ఎలా ఉంటుందో, ఏ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తే రేషనల్ నెంబర్ అంటాం అనేదాన్ని తెలుసుకోవడం కోసం ఒక చిన్న డెఫినేషన్ ఇచ్చారు. ఆ డెఫినేషన్ని ఒకసారి చూసేద్దాం. ఓకే, రేషనల్ నెంబర్, ఏ నెంబర్ R is a rational number if it can be written in the form of P by Q where P and Q are integers and Q does not equal to 0. ఓకే, ప్రీవియస్ క్లాసెస్లో కూడా ఈ డెఫినేషన్ మనం చదువుకొని ఉంటాం, నేర్చుకొని ఉంటాం. అయినా కానీ ఒకసారి దీని అర్థం ఏంటో చూసేద్దాం. ఏ నెంబర్ R is a rational number. R అనే ఒక నెంబర్ తీసుకుందాం. ఈ R అనే నెంబరు రేషనల్ నెంబర్ అవుతుందా లేదా? ఈ R అనే నెంబర్ రేషనల్ నెంబర్ అవ్వాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి డెఫినేషన్ ప్రకారం 3 కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ది, ఇట్ కెన్ బీ రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P by Q. ఈ R అనే నెంబరు P by Q ఫామ్లో ఉండాలి. అంటే ఈ R అనే నెంబర్ని P by Q ఫామ్లో మనం రాయగలిగి ఉండాలి. P by Q ఫామ్లో రాసామంటే చూడడానికి మనకి ఒక ఫ్రాక్షన్ లాగా మనకు అనిపిస్తుంది కదా. అంటే ఫ్రాక్షన్లో ఏముంటుంది, ఒక న్యూమరేటర్ ఉంటుంది, ఒక డినామినేటర్ ఉంటుంది. న్యూమరేటర్లో P అనేది న్యూమరేటరు, Q డినామినేటర్ కింద మనం తెలుసు మనకి. Pని న్యూమరేటర్ అంటాం, Q డినామినేటర్ ప్లేస్లో ఉంది. సరే, రైట్.
సెకండ్ కండిషన్ వేర్ p అండ్ q ఆర్ ఇంటిజర్స్. ఇక్కడ ఇచ్చినటువంటి రెండు న్యూమరేటర్లో ఉన్నటువంటి p, డినామినేటర్లో ఉన్నటువంటి q రెండు కూడా ఏమై ఉండాలి? ఇంటిజర్స్ అయి ఉండాలి. అంటే p కూడా ఇంటిజర్ అయి ఉండాలి, అలానే q కూడా ఇంటిజర్స్ అయి ఉండాలి. న్యూమరేటర్ డినామినేటర్ రెండు ప్లేసెస్లో కూడా ఇంటిజర్స్ మాత్రమే ఉండాలి. అక్కడ ఉన్నటువంటి నెంబరు ఇంటిజరే అయి ఉండాలి, వేరే నెంబర్లు అయి ఉండకూడదు. రైట్. ఇంకా లాస్ట్ కండిషన్ q డస్ నాట్ ఈక్వల్ టు 0. డినామినేటర్లో ఏదైతే ఉందో ఇక్కడ డినామినేటర్లో q ఉంది, ఇక్కడ డినామినేటర్లో ఉన్నటువంటి నెంబరు 0 ఉండకూడదు. సో డినామినేటరు ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఈ 3 కండిషన్స్ని ఫుల్ఫిల్ చేసినప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి r అనే నెంబర్, అది ఏ నెంబర్ అయినా కావచ్చు, ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబరు అది రేషనల్ నెంబర్ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఒక నెంబర్ r అనే నెంబరు రేషనల్ నెంబర్ అవ్వాలంటే ఇక్కడ మనకి 3 కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయాలి. ఫస్ట్ది, ఇట్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. దాన్ని మనం p/q ఫామ్లో రాయగలిగి ఉండాలి. అంటే p/q ఫామ్లో ఉండాలంటే అది ఒక ఫ్రాక్షన్ లాగా ఉంటుంది. ఫ్రాక్షన్స్లో న్యూమరేటర్ ఉంటుంది, డినామినేటర్ ఉంటుంది, అది రైట్. సెకండ్, p అండ్ q ఆర్ ఇంటిజర్స్. న్యూమరేటర్లో ఉన్నటువంటిది, డినామినేటర్లో ఉన్నటువంటి రెండు నెంబర్లు కూడా ఇంటిజర్స్ మాత్రమే అయి ఉండాలి. ఇంకా థర్డ్ కండిషన్, q డస్ నాట్ ఈక్వల్ టు 0. అంటే డినామినేటర్లో ఉన్నటువంటి నెంబర్, న్యూమరేటర్ కాదు, డినామినేటర్లో ఉన్నటువంటి నెంబరు 0 ఉండకూడదు. ఈ 3 కండిషన్స్ని ఎప్పుడైతే ఈ r అనే నెంబర్ ఫుల్ఫిల్ చేస్తుందో అప్పుడు ఈ r అనే నెంబర్ని మనం రేషనల్ నెంబర్ అనొచ్చు అని ఈ డెఫినేషన్ చెప్తుంది. ఓకే, రేషనల్ నెంబర్ అంటే ఎలా ఉంటుందో, ఏ నెంబర్ని మనం రేషనల్ నెంబర్ అంటాం మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అయితే ఇక్కడ పైన చెప్పుకున్న ప్రకారం రేషనల్ నెంబర్ని 4 డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. ఇవి న్యాచురల్ నెంబర్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ అని తెలుసు కదా. అయితే ఈ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ ఇక్కడ ఈ డెఫినేషన్ ప్రకారం ఇచ్చిన 3 కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తున్నాయా లేదా అనేది మనం ఒక్కసారి చెక్ చేద్దాం. అసలు ఈ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, ఏ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ అవుతాయి, హోల్ నెంబర్స్ ఏమేమి హోల్ నెంబర్స్ అవుతాయి, ఇంటిజర్స్ ఎలా ఉంటాయి, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ గురించి కూడా ఒకసారి చూసేద్దాం. ఓకే, ఇప్పుడు మనం న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, హోల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇంటిజర్స్ అంటే ఏ నెంబర్స్ అనేది మనం ఒకసారి క్లియర్గా చూసేద్దాం. ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ అంటే చూద్దాం. న్యాచురల్ నెంబర్స్ అంటే మనకు చాలా బాగా తెలుసు. వీటిని కౌంటింగ్ నెంబర్స్ అని కూడా అంటారు. మనం ఎక్కడి నుంచి కౌంట్ చేస్తాం, 1 2 3 4 మనం ఇలా కౌంట్ చేస్తాం. వీటినే న్యాచురల్ నెంబర్స్ అంటారు జనరల్గా. సో న్యాచురల్ నెంబర్స్ని మనం క్యాపిటల్ లెటర్ Nతో ఇండికేట్ చేస్తున్నాం. ఇవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 1 నుంచి బిగిన్ అవుతాయి. 1 2 3 4 ఇలా ఎన్ని నెంబర్లు ఉంటాయంటే అన్లిమిటెడ్ నెంబర్స్ ఉంటాయి. సో న్యాచురల్ నెంబర్స్ని మనం క్యాపిటల్ లెటర్ Nతో ఇండికేట్ చేస్తున్నాం. అవి 1 నుంచి బిగిన్ అవుతాయి. ఎప్పటి వరకు ఉంటాయి అంటే అన్లిమిటెడ్ నెంబర్స్ ఉంటాయి. దీంట్లో లిమిటెడ్ అనేది ఉండదు. 1కి +1 కలిపితే 2, తర్వాత 2కి +1 కలిపితే 3, అలా కలుపుకుంటూ పోతుంటే అన్లిమిటెడ్ నెంబర్స్ ఉంటాయి. వీటిని న్యాచురల్ నెంబర్స్ అంటారు. రైట్. తర్వాత రెండవది హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే ఏంటంటే, హోల్ నెంబర్స్ని మనం క్యాపిటల్ లెటర్ Wతో ఇండికేట్ చేస్తున్నాం. W ఫర్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ మనం క్యాపిటల్ లెటర్ Wతో ఇండికేట్ చేస్తున్నాం. మరి హోల్ నెంబర్స్ అంటే ఏ నెంబర్స్? న్యాచురల్ నెంబర్స్కి 0 కలుపుకున్నప్పుడు మనకి హోల్ నెంబర్స్ వస్తాయి. న్యాచురల్ నెంబర్స్కి 0 కలుపుకోవాలి అంటే 0, న్యాచురల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్కి 0 కలుపుకోవాలంటే 0 అండ్ న్యాచురల్ నెంబర్స్. దీని అర్థం ఏంటి, 0 రాసిన తర్వాత 1 2 3 4 5 ఇలా రాసుకుంటూ పోతుంటే అన్లిమిటెడ్ నెంబర్స్ ఉన్నాయి. రైట్. హోల్ నెంబర్స్ అని ఒకసారి చూద్దాం. హోల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్కి 0 కలుపుకున్నప్పుడు హోల్ నెంబర్స్ వచ్చేస్తాయి. లేదా 0 నుంచి కౌంట్ చేసుకుంటూ పోతే 0 1 2 3 4 5 6 7 లెట్స్ సో ఆన్ అంటే అన్లిమిటెడ్ నెంబర్స్ హోల్ నెంబర్స్లో కూడా ఉంటాయి. ఇక్కడ మనం ఒక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్ మనం ఒకటి గమనించవచ్చు. చూడండి, 0 అండ్ న్యాచురల్ నెంబర్స్ అంటే హోల్ నెంబర్స్లో న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. అంటే ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. ఈ ఇంపార్టెంట్ పాయింట్. ఆల్ న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ అంటే ప్రతి న్యాచురల్ నెంబర్ కూడా హోల్ నెంబర్ అవుతుంది. సరే, మనం ఇటు చూద్దాం. ఆల్ హోల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్ అవుతుందా అంటే అవ్వదు. ఎందుకంటే హోల్ నెంబర్స్లో 0 ఉంది. ఆల్ హోల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఎందుకు అవ్వదంటే 0 న్యాచురల్ నెంబర్స్లో లేదు కాబట్టి ఆల్ హోల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ అవ్వవు. కానీ ఆల్ న్యాచురల్ నెంబర్స్
హోల్ నెంబర్స్లో ఉన్నాయి. చూడండి 1 2 3 4 5 ఇక్కడ ఉన్నటువంటి 1 2 3 4 5 నెంబర్స్ 1 2 3 4 5 6 మనకు కంటిన్యూ వస్తున్నాయి కాబట్టి ఆల్ న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ అవుతాయి. అయితే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి బిగిన్ అయితే హోల్ నెంబర్స్ 0 నుంచి బిగిన్ అవుతాయి. వీటిని హోల్ నెంబర్స్ అంటారు. రైట్, ఇంకా మిగిలింది ఇంటిజర్స్. ఇంటిజర్స్ మనం కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇంటిజర్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఇంటిజర్స్ని మనం జెడ్ అనే క్యాపిటల్ లెటర్తో మనం ఇండికేట్ చేస్తున్నాం. రైట్, మనకి నెంబర్ లైన్ తెలుసు. నేను ఒక నెంబర్ లైన్ గీశాను. ఈ నెంబర్ లైన్లో మధ్యలో 0 ఉంటుందన్న విషయం కూడా మనకు తెలుసు. నెంబర్ లైన్ మీద మధ్యలో 0 ఉంటుంది. 0కి రైట్ సైడు 1 2 3 4 5 6 ఇలా కంటిన్యూగా నెంబర్లు ఉంటే ఇక్కడ యారో మార్క్ ఉందంటే ఇటు సైడ్ అన్లిమిటెడ్ నెంబర్స్ ఉన్నాయని అర్థం. అలానే 0కి ఎడం వైపు -1 -2 -3 -4 -5 ఇలా వస్తూనే ఉంటాయి. 0కి ఎడం వైపు కూడా అన్లిమిటెడ్ నెంబర్లు ఉన్నాయి. మరి ఇంటిజర్స్ అంటే ఏంటి? ఇంటిజర్స్ అంటే నెంబర్ లైన్ మీద ఉన్నటువంటి నెంబర్లన్నింటినీ మనం ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ లైన్ మీద ఉన్నటువంటి నెంబర్లన్నింటినీ మనం ఇంటిజర్స్గా ట్రీట్ చేయవచ్చు. అంటే ఏమేమి వస్తాయి? ముందు 0 ఉంది. సో ఇంటిజర్స్ అంటే ముందు 0 తర్వాత ఇంకేం వస్తాయి? 0 రైట్ సైడ్ ఏముంది? 1 2 3 4 5 6 7 ఏంటివి? న్యాచురల్ నెంబర్స్. ఇవన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్. 0 తర్వాత న్యాచురల్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి. 0 తర్వాత న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. రైట్, 0 న్యాచురల్ నెంబర్స్, 0 తీసుకున్నాం, న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాం. ఇంకా ఇటు సైడ్ ఏమేమి ఉన్నాయి? ఇటు సైడ్ ఏమున్నాయంటే -1 -2 -3 -4 -5 ఏంటివి? న్యాచురల్ నెంబర్స్కి అడిటివ్ ఇన్వర్స్లు ఇవి. సో ఇంకేమొచ్చినాయి? న్యాచురల్ నెంబర్స్ అండ్ their additive inverse, their additive inverse. ఒకసారి చూద్దాం. ఇంటిజర్స్ అంటే ఏమి వస్తాయంటే 0 వస్తుంది, 0 ఉంది కాబట్టి. నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్ వస్తున్నాయి. న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి బిగిన్ అవుతున్నాయి? 1 2 3 4 5 6 7 8 అండ్ సో ఆన్ కంటిన్యూ అప్ టు అంటిల్ అన్లిమిటెడ్ నెంబర్స్. రైట్, ఇవి కాకుండా 0కి లెఫ్ట్ సైడ్ ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ వచ్చినటువంటి న్యాచురల్ నెంబర్స్కి సంబంధించినటువంటి అడిటివ్ ఇన్వర్స్లు కూడా మనకి ఇంటిజర్స్లో భాగము. అంటే ఇంటిజర్స్ అంటే 3 పార్ట్స్ ఉన్నాయి. 0 ఒకటి, న్యాచురల్ నెంబర్స్ అండ్ లాస్ట్ ఏంటంటే అండ్ దేర్ అడిటివ్ ఇన్వర్స్. ఈ మూడింటిని కలిపి మనం ఇంటిజర్స్ అని మనం అంటున్నాం. ఓకే, రైట్. ఇప్పుడు వరకు మనం న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటో, హోల్ నెంబర్స్ అంటే ఏంటో, ఇంటిజర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్ రేషనల్ నెంబర్ అవుతాయా లేదా ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం ఒకసారి చెక్ చేద్దాం. రైట్, ఓకే. ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్ ఈ మూడు కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయా? అవ్వాలంటే ఏం కండిషన్లో ఉన్నాయి అనేది మనం ఒకసారి చూద్దాం. న్యాచురల్ నెంబర్స్ రేషనల్ నెంబర్ అవుతుందా లేదా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ నెంబర్గా నేను 2 తీసుకున్నాను. 2 అనే న్యాచురల్ నెంబర్ తీసుకున్నా. ఈ 2 అనే న్యాచురల్ నెంబరు రేషనల్ నెంబర్ అవ్వాలంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఏమని, రేషనల్ నెంబర్కి ఉండాల్సినటువంటి 3 క్యారెక్టరిస్టిక్స్లో ఫస్ట్ది, if a number is r is a rational number, it can be written in the form of p by q అన్నారు. ఫస్ట్ దీన్ని p by q ఫామ్లో మనం రాయగలిగి ఉండాలి. ఫస్ట్ 2ని p by q ఫామ్లో రాయగలమా అంటే ఎస్ రాయగలం. 2కి by 1 అన్నామంటే ఇది p by q ఫామ్లో ఉంది. సార్ మరి 2కి by 1 రాస్తే వాల్యూ మారిపోతుందంటే 2 by 1 అంటే వాల్యూ మారదు, 2నే ఉంటుంది. ఎనీథింగ్ by 1 ఈజ్ ఈక్వల్ టు ద సేమ్ నెంబర్ వస్తుంది కాబట్టి 2కి by 1 రాసుకుంటే ద వాల్యూ మారదు కాబట్టి, అంతేకాకుండా ఇది p by q ఫామ్లో కూడా ఉంది. సో 2 అనే న్యాచురల్ నెంబర్ని మనం 2 by 1గా రాసుకుంటే ఇది p by q ఫామ్లో ఉంది. కాబట్టి మనం రేషనల్ నెంబర్కి సంబంధించినటువంటి డెఫినేషన్ ప్రకారం ఫస్ట్ కండిషను ద నెంబర్ షుడ్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q అనేది ఫుల్ఫిల్ మనం చేయగలిగాం. ఓకే, రెండవ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే p అండ్ q రెండు కూడా ఇంటిజర్స్ అయి ఉండాలి. సో ఇక్కడ 2 అండ్ 1 ఈ రెండు కూడా ఇంటిజర్స్. ఇప్పుడే మనం ఇంటిజర్స్ అంటే ఏందో తెలుసుకున్నాం. కాబట్టి 2 అండ్ 1 రెండు కూడా 2, 1 రెండు కూడా ఇంటిజర్సే. ఈ రెండు కూడా ఇంటిజర్స్ ఫస్ట్ కండిషన్. ఇది సెకండ్ కండిషన్. ఇంకా లాస్ట్ది ఏంటంటే డినామినేటర్లో ఉన్నటువంటిది q 0కి ఈక్వల్ ఉండకూడదు. అంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, 0 లేదు. q డస్ నాట్ ఈక్వల్ టు 0.
ఈ 3 కండిషన్స్ని ఎప్పుడైతే ఈ 2 అనే నెంబరు ఈ 2 అనే న్యాచురల్ నెంబరు ఫుల్ఫిల్ చేసిందో సో 2 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. 2 రేషనల్ నెంబర్ అయిందంటే ఆల్ న్యాచురల్ నెంబర్స్ రేషనల్ నెంబర్స్ అవుతాయి. కాబట్టి సో ఆల్ న్యాచురల్ నెంబర్స్ రేషనల్ నెంబర్ అవుతాయని మనం గమనించవచ్చు. రైట్, ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ అన్నీ రేషనల్ నెంబర్స్ అవుతాయని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు హోల్ నెంబర్స్ అన్నీ రేషనల్ నెంబర్స్ అవుతాయి లేదా చూద్దాం. హోల్ నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోల్ నెంబర్ తీసుకుందాం, 0 తీసుకుందాం. 0 ఈజ్ ఏ హోల్ నెంబర్. సో హోల్ నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి? 0 1 2 3 4 స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ 1 2 3 4 అనే న్యాచురల్ నెంబర్స్ అన్నీ రేషనల్ నెంబర్స్ అని మనం ఇప్పుడే తెలుసుకున్నాం. హోల్ నెంబర్ కూడా రేషనల్ నెంబర్ అవుతుందా లేదా ఒకసారి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 0 తీసుకున్నాను, 0 రేషనల్ నెంబర్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే 0ని మనం p/q ఫామ్లో రాయగలిగి ఉండాలి. రాయాలంటే 0/1 రాస్తే 0/1 అంటే దాని వాల్యూ మారదు. 0/1 అంటే 0 ఇట్ సెల్ఫ్. కాబట్టి దీన్ని p/q ఫామ్లో రాయగలిగాం. అంతేకాకుండా రెండోది p అండ్ q రెండు కూడా ఇంటిజర్స్ అయి ఉండాలి. ఇక్కడ 0, 1 రెండు కూడా ఇంటిజర్స్. సో ఇక్కడ సెకండ్ కండిషన్ ఫుల్ఫిల్ అయింది. ఇంకా మూడోది ఏంటంటే డినామినేటర్లో ఉన్నటువంటి ప్లేస్ 0 కాకూడదు, ఇక్కడ 1 ఉంది కాబట్టి q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అనేది మూడో కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయింది. కాబట్టి 0 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. సో 0 రేషనల్ నెంబర్ అయిందంటే ఆల్ హోల్ నెంబర్స్ రేషనల్ నెంబర్స్ అయినట్టే. రైట్, ఇంకొకటి ఉంది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఇంటిజర్స్. రైట్, ఇంటిజర్స్ రేషనల్ నెంబర్స్ అవుతాయా లేదా చూద్దాం. సో ఇంటిజర్స్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ -4 తీసుకున్నాను. ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్ అన్నీ చేసేసాం, 0 చేసాం. ఇంకా ఇంటిజర్స్లో మిగిలినటువంటి పార్ట్ న్యాచురల్ నెంబర్స్ యొక్క అడిటివ్ ఇన్వర్స్ అంటే -1 -2 -3 -3 వాటిలో ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను -4 తీసుకున్నాను. -4ని ఇప్పుడు ఈ రేషనల్ నెంబర్ చూపించాలంటే మనకు ఉన్నటువంటి 3 కండిషన్స్లో ఫస్ట్ది p/q ఫామ్లో రాయగలిగి ఉండాలి. ఈ -4ని p/q ఫామ్లో రాయాలంటే జస్ట్ మనం -4/1 రాసుకుంటే దాని వాల్యూ మారదు కాబట్టి /1 రాసుకోగలిగితే ఇది p/q ఫామ్లో ఉంది. ఫస్ట్ కండిషన్ మనం ఫుల్ఫిల్ చేసాం. రెండోది ఏంటంటే p అండ్ q రెండు కూడా ఇంటిజర్స్ అయి ఉండాలి. p అండ్ q అంటే -4, 1 రెండు కూడా ఇంటిజర్సే. ఈ రెండు కూడా ఇంటిజర్స్. ఇది సెకండ్ కండిషన్. ఇంకో థర్డ్ కండిషన్ ఏంటంటే q డస్ నాట్ ఈక్వల్ టు 0. q అనేది 0కి ఈక్వల్ ఉండకూడదు. అంటే ఇక్కడ q డినామినేటర్లో ఉన్నటువంటి 1 0 ఉండకూడదు. ఇక్కడ 1 ఉంది, 0 లేదు. కాబట్టి థర్డ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయింది. కాబట్టి -4 అనేది కూడా ఒక రేషనల్ నెంబరే. కాబట్టి 0/4 రేషనల్ నెంబర్ అయిందంటే 0/4 అనేది ఇంటిజర్ కాబట్టి ఆల్ ఇంటిజర్స్ రేషనల్ నెంబర్స్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం? ఆల్ న్యాచురల్ నెంబర్స్, ఆల్ హోల్ నెంబర్స్, ఆల్ ఇంటిజర్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్సే. ఓకే, రియల్ నెంబర్స్ చాప్టర్కి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ పార్ట్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ చాప్టర్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ని అర్థం చేసుకొని దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలంటే ముందుగా మనకి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి మనకి క్లారిటీ ఉండాలి. ఏ నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అంటాం, ఏ నెంబర్స్ని కాంపోజిట్ నెంబర్స్ అంటామో మనకి తెలియకపోతే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకొని దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో మనం ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ముందుగా మనం ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. రైట్, ఇక్కడ మనకి నెంబర్ లైన్ ఉంది. ఈ నెంబర్ లైన్ మనకి బాగా తెలుసు. ఈ నెంబర్ లైన్ మీదనే న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1 నుంచి స్టార్ట్ అయ్యే నెంబర్స్ని మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఇవి అన్లిమిటెడ్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి. రైట్, రెండోది హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ 0 నుంచి స్టార్ట్ అయ్యే నెంబర్స్ని హోల్ నెంబర్స్ అంటారు. ఇవి కూడా అన్లిమిటెడ్ నెంబర్స్ ఉంటాయి. రైట్, ఆ తర్వాత ఈ నెంబర్ లైన్ మీదనే ఇంటిజర్స్ కూడా ఉన్నాయి. ఇంటిజర్స్ 0కి కుడివైపు ఉన్న నెంబర్లన్నింటినీ కూడా పాజిటివ్ ఇంటిజర్స్ అంటాం. 0కి ఎడం వైపు ఉన్న నెంబర్లన్నింటినీ మనం నెగటివ్ ఇంటిజర్స్ అంటాం. అంటే న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి, హోల్ నెంబర్స్ ఉన్నాయి, అలానే ఇంటిజర్స్ కూడా ఇదే నెంబర్ లైన్ మీద ఉన్నాయి. మరి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి, ఆ నెంబర్స్ ఎక్కడ ఉన్నాయి? ప్రైమ్ నెంబర్స్ అయినా కాంపోజిట్ నెంబర్స్ అయినా కూడా ఇదే లైన్ మీదనే ఉన్నాయి, మనకి నెంబర్ లైన్లోనే ఉన్నాయి. మరి ఎక్కడ ఉన్నాయో తెలియాలి.
రైట్. ప్రైమ్ నెంబర్ అయినా కాంపోజిట్ నెంబర్ అయినా సరే, అది ప్రైమ్ నెంబర్ కావచ్చు లేదా కాంపోజిట్ నెంబర్ అయినా కావచ్చు, ఇది ఒకటి కన్నా పెద్దదైనటువంటి పాజిటివ్ ఇంటిజర్స్గానే అయి ఉంటాయి. రైట్, ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అది ప్రైమ్ నెంబర్ కావచ్చు, కాంపోజిట్ నెంబర్ కావచ్చు. ప్రైమ్ నెంబర్ అయినా కాంపోజిట్ నెంబర్ అయినా అవి పాజిటివ్ ఇంటిజర్స్లోనే ఉంటాయి, ఒకటి కన్నా పెద్దవై ఉండాలి. అంటే మనం ఇప్పుడు ఏ ప్లేస్ని మనం డిస్కస్ చేస్తున్నాం, ఒకటి కన్నా పెద్దదైనటువంటి పాజిటివ్ ఇంటిజర్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఈ పార్ట్తో మనకి పని లేదు. రైట్, ఒకటి కన్నా పెద్దదైనటువంటి పాజిటివ్ ఇంటిజర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 2 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఒకటి కన్నా పెద్దదైనటువంటి పాజిటివ్ ఇంటిజర్స్ 2 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అంటే ప్రైమ్ నెంబర్ అయినా కాంపోజిట్ నెంబర్ అయినా సరే 2 నుంచి పెరుగుతున్నటువంటి నెంబర్లలోనే ఉంటాయి తప్పితే 1 కానీ 0 కానీ లేదా నెగటివ్ ఇంటిజర్స్ ఏవి కూడా ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. సో 1 నెయిదర్ ప్రైమ్ నాట్ కాంపోజిట్ నెంబర్. ఇప్పుడు మనకు ఉన్నటువంటి డిస్కషన్ అంతా 2 నుంచి వస్తున్నటువంటి నెంబర్ల మీదే ఉంటుంది. రైట్, ప్రైమ్ నెంబర్ అయినా కాంపోజిట్ నెంబర్ అయినా 2 నుంచి వస్తున్నటువంటి నెంబర్ల మీదే ఉంటుంది. అంటే 1 కన్నా పెద్దదైనటువంటి పాజిటివ్ ఇంటిజర్స్ మీదే మనం డిస్కషన్ చేస్తున్నాం. రైట్, అయితే 1 కన్నా పెద్దదైనటువంటి ఏ పాజిటివ్ ఇంటిజర్ అయినా, 1 కన్నా పెద్దదైనటువంటి ఏ పాజిటివ్ ఇంటిజర్ అయినా అది ప్రైమ్ నెంబర్ అన్నా కావాలి లేదా కాంపోజిట్ నెంబర్ అన్నా కావాలి. సో సపోజ్ 2 తీసుకున్నాం అనుకోండి, 2 ప్రైమ్ నెంబర్ అన్నా కావాలి లేదా కాంపోజిట్ నెంబర్ అన్నా కావాలి. అలా 2 తర్వాత వచ్చేటటువంటి అన్లిమిటెడ్ నెంబర్స్లో ప్రతి నెంబర్ కూడా అది ప్రైమ్ నెంబర్ అన్నా కావాలి లేదా కాంపోజిట్ నెంబర్ అన్నా కావాలి. మరి ఏ నెంబర్ ప్రైమ్ నెంబరు, ఏ నెంబర్ కాంపోజిట్ నెంబర్ తెలుసుకోవాలంటే దానికి సంబంధించినటువంటి డెఫినేషన్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ప్రైమ్ నెంబర్కి సంబంధించినటువంటి డెఫినేషన్ ఒకసారి చూద్దాం. ఏ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. చాలా సింపుల్గా ఉంది చూడండి. ఏ నెంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఏదైనా ఒక నెంబరు 1 చేత 1 చేత లేదా అదే నెంబర్ చేత భాగింపబడినప్పుడు రిమైండర్ 0 రావాలి. ఏదైనా ఒక నెంబరు 1 చేత మరియు అదే నెంబర్ చేత డివైడ్ చేయగలిగినప్పుడు, డివిజిబుల్ అయినప్పుడు, భాగింపబడినప్పుడు రిమైండర్ 0 వచ్చినప్పుడు ఆ యొక్క నెంబర్ని ప్రైమ్ నెంబర్ అంటున్నాం. అంటే ఇక్కడ ప్రైమ్ నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్యాక్టర్ 1 అయితే సెకండ్ ఫ్యాక్టర్ ఇట్ సెల్ఫ్. రైట్, ప్రైమ్ నెంబర్కి ఇప్పుడు 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ 2 ఫ్యాక్టర్స్లో ఫస్ట్ ఫ్యాక్టర్ ఏమో 1 అయింది, సెకండ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, అదే నెంబర్ అవుతుంది. రైట్, ప్రైమ్ నెంబర్ అంటే మనం డెఫినేషన్ చూసాం. ఇప్పుడు ఏదైనా ఎగ్జాంపుల్స్ తీసుకొని ఈ ఒక నెంబర్ ప్రైమ్ నెంబర్ అవుతుందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. నేను బోర్డు మీద కొన్ని నెంబర్లు రాస్తాను. 2, 3, 5, 7 అండ్ 11. నేను బోర్డు మీద ఒక 5 నెంబర్స్ రాసాము. చూద్దాం ఈ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అవుతాయా లేదా. రైట్, ఫస్ట్ 2 అనే నెంబర్ తీసుకున్నాం. 2 అనే నెంబరు ఏ నెంబర్ చేత డివైడ్ చేయబడుతుంది? 2 అనే నెంబర్ ఫస్ట్ 1 చేత డివైడ్ చేయబడుతుంది, రిమైండర్ 0 వస్తుంది. రైట్, అంతేకాకుండా ఇంకా 2 అనే నెంబర్ ఏ నెంబర్తో డివైడ్ చేయబడుతుంది అంటే 2తో కూడా డివైడ్ చేయబడుతుంది. దీన్ని గమనిస్తే 2 అనే నెంబరు 1 చేత మరియు అదే నెంబర్ చేత డివైడ్ చేయబడుతుంది తప్ప వేరే ఏ నెంబర్ చేత కూడా డివైడ్ చేయబడదు. రైట్, మనకి డెఫినేషన్లో చెప్పిన దాని ప్రకారం ఒక నెంబరు 1 చేత లేదా అదే నెంబర్ చేత డివిజిబుల్ చేయబడితే అది ప్రైమ్ నెంబర్ అవుతుందని చెప్పారు. దానికి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అలానే 2 అనే నెంబరు 1 చేత డివిజిబుల్ అవుతుంది, అదేవిధంగా 2 చేత కూడా డివైడ్ చేయబడుతుంది. కాబట్టి 2 అనే నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 2 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. 2ని మనం ప్రైమ్ నెంబర్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అలానే 3వ నెంబర్ చూద్దాం. నెంబర్ 3. 3 అనే నెంబరు 1 చేత డివైడ్ చేయబడుతుంది, అలానే 3తో కూడా డివైడ్ చేయబడుతుంది తప్ప వేరే ఏ ఇతర నెంబర్ చేత కూడా 3ని మనం డివైడ్ చేయలేం. కాబట్టి 3కి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 3ని కూడా మనం ప్రైమ్ నెంబర్ అని చెప్పచ్చు. అలానే 5కి చూద్దాం. 5 అనే నెంబర్ ఫస్ట్ 1 చేత డివైడ్ చేయబడుతుంది, తర్వాత అదే నెంబర్ అయినటువంటి 5తో కూడా డివైడ్ చేయబడుతుంది. 2 నెంబర్ల చేత మాత్రమే డివైడ్ చేయబడుతుంది కాబట్టి 5ని కూడా మనం ప్రైమ్ నెంబర్గా చెప్పచ్చు. అలానే 7 కూడా ముందు 1 చేత డివైడ్ చేయబడినప్పుడు రిమైండర్ 0 వస్తుంది. అలానే ఇంకొక నెంబరు 7 చేత అదే నెంబర్ చేత డివైడ్ చేయబడినప్పుడు మాత్రమే 0 వస్తుంది. మిగిలిన ఏ నెంబర్ చేత కూడా రిమైండర్ 0 వచ్చేలాగా డివైడ్ చేయబడవు. కాబట్టి 7 అనే నెంబర్ కూడా ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి నెంబర్లు అన్నీ కూడా ముందు 1 చేత తర్వాత అదే నెంబర్ చేత రిమైండర్ 0 వచ్చేలాగా డివైడ్ చేయబడుతున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా
ప్రైమ్ నెంబర్స్. అలానే 11 కూడా ముందు 1 చేత డివైడ్ చేయబడుతుంది, అలానే అదే నెంబర్ అయినటువంటి 11 చేత డివైడ్ చేయబడుతుంది. సో రైట్, ఇక్కడ ఉన్నటువంటి అన్నిటి నెంబర్స్ని మనం గమనిస్తే 2 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 11 కానీ ఈ అన్నీ కూడా ఫస్ట్ 1 చేత డివైడ్ చేయబడుతున్నాయి, తర్వాత అదే నెంబర్ చేత డివైడ్ చేయబడుతున్నాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్లన్నిటికీ కూడా రెండే ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్యాక్టర్ 1, సెకండ్ ఫ్యాక్టరు ఇట్ సెల్ఫ్ అదే నెంబర్ అయింది. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ప్రైమ్ నెంబర్ అంటే ఏ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఏదైనా ఒక నెంబర్ ఒకటి చేత లేదా అదే నెంబర్ చేత డివిజిబుల్ అయినప్పుడు ఆ నెంబర్ని ప్రైమ్ నెంబర్ అంటామని మనం క్లియర్గా చెప్పవచ్చు. రైట్, ఇప్పుడు మనం ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో క్లియర్గా అర్థమైంది కదా. రైట్, ఇప్పుడు మనం కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇంకొకసారి ప్రైమ్ నెంబర్ అంటే రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయి. రైట్, కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటో చూద్దాం. ఒకసారి డెఫినేషన్ చదువుతాను చూడండి. నెంబర్స్ హ్యావింగ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఈజ్ ఎ కాంపోజిట్ నెంబర్. ఇక్కడ ప్రైమ్ నెంబర్కి రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయని చెప్పుకున్నాం, కానీ కాంపోజిట్ నెంబర్కి ఏం చెప్తున్నారంటే కాంపోజిట్ నెంబర్కి ఏ నెంబర్ హ్యావింగ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అంటే 2 కన్నా ఎక్కువ ఉండాలి. 2 కన్నా ఎక్కువ అంటే 3, 4, 5 ఎన్నైనా ఉండొచ్చు. ఏ నెంబర్కి అయితే 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయో ఆ నెంబర్ని మనం కాంపోజిట్ నెంబర్స్ అంటున్నాం. 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే అన్ని నెంబర్స్ చేత ఆ నెంబర్ డివైడ్ చేయబడుతుందని అర్థం. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. 4 అనే నెంబర్ తీసుకున్నాను. 4 అనే నెంబరు ఏ నెంబర్ చేత డివైడ్ చేయబడుతుందంటే ముందు 1 చేత డివైడ్ చేయబడుతుంది. సో ఏ నెంబర్ అయినా సరే 1 చేత డివైడ్ చేయబడుతుంది, అది గుర్తుపెట్టుకోండి. 4 అనే నెంబరు 1 చేత డివైడ్ చేయబడుతుంది, తర్వాత 2తో కూడా డివైడ్ చేయబడుతుంది, అలానే 4తో కూడా డివైడ్ చేయబడుతుంది. ఇక్కడ 4 అనే నెంబరు 3 నెంబర్స్ చేత డివైడ్ చేయబడుతుంది. ఫస్ట్ది 1, సెకండ్ది 2, తర్వాత 4. ఈ 3 నెంబర్ల చేత 4 డివైడ్ చేయబడుతుంది. అంటే 4కి 1, 2, 4 అనేవి ఫ్యాక్టర్స్గా ఉంటాయి. 4కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే మన డెఫినేషన్లో చెప్పుకున్న ప్రకారం ఏ నెంబర్కి అయితే 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయో ఆ నెంబర్ని కాంపోజిట్ నెంబర్ అంటాం. దాని ప్రకారం ఇక్కడ 4 అనే నెంబర్కి 3 ఫ్యాక్టర్లు ఉన్నాయి, అంటే 2 కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి 4ని మనం కాంపోజిట్ నెంబర్ అని చెప్పచ్చు. రైట్, కాంపోజిట్ నెంబర్ అని చెప్పడానికి ఇంకొక డెఫినేషన్ కూడా మనకి బోర్డు మీద ఉంది, ఒకసారి చూద్దాం. ఎనీ పాజిటివ్ ఇంటిజర్ విచ్ ఈజ్ నాట్ ప్రైమ్ ఈజ్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్. ఏం చెప్తున్నారంటే ఏదైనా పాజిటివ్ ఇంటిజర్, ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తున్నాం, ఇక్కడ 1 కన్నా పెద్దదైనటువంటి పాజిటివ్ ఇంటిజర్స్ గురించే మనం డిస్కస్ చేస్తున్నాం. అది ప్రైమ్ నెంబర్ అన్న కావచ్చు, కాంపోజిట్ నెంబర్ అన్న కావచ్చు. సో ఏదైనా పాజిటివ్ ఇంటిజర్, 1 కన్నా పెద్దదైనటువంటి ఏదైనా పాజిటివ్ ఇంటిజర్ అది ప్రైమ్ నెంబర్ కానప్పుడు కాంపోజిట్ నెంబర్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి నెంబర్ లైన్లో 2 అనేది ప్రైమ్ నెంబర్ అని మనకు తెలుసు, ఇప్పుడే చేసాం. అలానే 3 కూడా ప్రైమ్ నెంబరే అవుతుంది, తర్వాత 5 కూడా ప్రైమ్ నెంబర్ అయింది, 7 కూడా ప్రైమ్ నెంబర్ అయింది. ఇప్పుడు మనం దాన్ని చెక్ చేసుకున్నాం. ఇంకా ప్రైమ్ నెంబర్ కాని నెంబర్లన్నీ కూడా కాంపోజిట్ నెంబర్లు అవ్వాలి. రైట్, 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి కాంపోజిట్ నెంబర్ అవ్వాలి. మనం చెక్ చేసిన దాని ప్రకారం 4 అనేది కాంపోజిట్ నెంబరే. నెక్స్ట్ 5 అనేది ప్రైమ్ నెంబరు, నెక్స్ట్ 6 అనేది కాంపోజిట్ నెంబర్ అవ్వాలి. ఒకసారి చెక్ చేద్దాం. 6 కాంపోజిట్ నెంబర్ కావాలంటే కనీసం దానికి 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండాలి. చూద్దాం 6ని 2 కన్నా ఎక్కువ నెంబర్స్ చేత డివైడ్ చేయగలమో లేదో. సో 6 ఫస్ట్ 1 చేత రిమైండర్ 0 వచ్చేలాగా డివైడ్ చేయబడుతుంది, తర్వాత 2 చేత కూడా డివైడ్ చేయబడుతుంది, తర్వాత 3 చేత కూడా డివైడ్ చేయబడుతుంది, అలానే 6 చేత కూడా డివైడ్ చేయబడుతుంది. రిమైండర్ 0 వచ్చేలాగా ఇక్కడ ఉన్నటువంటి నెంబర్లన్నీ 6ని డివైడ్ చేస్తాయి. అంటే 6కి 4 ఫ్యాక్టర్లు ఉన్నాయి. 6కి 4 ఫ్యాక్టర్లు ఉన్నాయంటే 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని మనం ఏమంటున్నాం? కాంపోజిట్ నెంబర్స్ అంటున్నాం. కాబట్టి 6కి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 2 కన్నా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి 2 కన్నా ఎక్కువ ఉంటే ఆ నెంబర్ని కాంపోజిట్ నెంబర్ అంటాం. సో 6 కూడా కాంపోజిట్ నెంబరే. రైట్, ఇంకొక నెంబర్ చెక్ చేద్దాం. 8 అనే నెంబర్ చెక్ చేద్దాం. 8 అనే నెంబరు 8 నెంబరు ఫస్ట్ 1 చేత డివిజిబుల్ చేయబడుతుంది, అలానే 2తో కూడా డివిజిబుల్ చేయబడుతుంది, నెక్స్ట్ 4తో కూడా డివిజిబుల్ చేయబడుతుంది, తర్వాత 8తో కూడా డివిజిబుల్ చేయబడుతుంది. ఈ 4 నెంబర్ల చేత 8 అనే నెంబర్ డివైడ్ చేయబడుతుంది ఎగ్జాక్ట్గా రిమైండర్ 0 వచ్చేట్లు. అంటే సో 8కి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్యాక్టర్ 1, సెకండ్ ఫ్యాక్టర్ 2, థర్డ్ ఫ్యాక్టర్ 4 అండ్ ఫోర్త్ ఫ్యాక్టర్ 8. కాబట్టి మనం ఇక్కడ కాంపోజిట్ నెంబర్కి సంబంధించిన డెఫినేషన్లో చెప్పుకున్న ప్రకారం ఏ నెంబర్కి అయితే 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయో ఆ నెంబర్ని కాంపోజిట్ నెంబర్ అంటాం. కాబట్టి 8 కూడా కాంపోజిట్ నెంబరే. సో 8 ఈజ్ ఏ
కాంపోజిట్ నెంబర్. సో ఇక్కడ తోటి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి విషయం మనకి క్లియర్గా అర్థమైంది. అయితే లాస్ట్గా నేను 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ది 2 ఈజ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్. ఎందుకంటే ప్రైమ్ నెంబర్స్ అనేవి 2 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 కాబట్టి అన్నిటికన్నా ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబరు 2 అవుతుంది. అలానే 2, 3 ప్రైమ్ నెంబర్స్, తర్వాత 4 అనేది కాంపోజిట్ నెంబరు. కాంపోజిట్ నెంబర్ 4 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ద స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబరు 4 అవుతుంది. రైట్, ప్రైమ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ చూసాం. ఇక్కడ 1 సంగతి చూద్దాం. 1 నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ నెంబర్. 1 అనేది అది ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబరు కాదు. రైట్, మీకు అందరికీ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంతటితోటి ప్రైమ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ సంబంధించిన స్టోరీ పూర్తయిపోయింది. అయితే ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న రియల్ నెంబర్ చాప్టర్ సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ పార్ట్ పూర్తిగా అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్స్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ చూద్దాం. థ్యాంక్ యూ.